నీట్ లీకేజీపై సీజేపీ ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 సవరణల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ కీలక సవరణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఈ బిల్లుపై సోమవారం పార్లమెంటులో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. గరిష్ట జరిమానాను గతంలో ఉన్న 1 కోటి నుండి ఏకంగా 10 కోట్ల రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. పేపర్ లీక్ సూత్రధారులకు ప్రస్తుతం ఉన్న 10 ఏళ్ల జైలు శిక్షను మరింత పెంచేలా కఠిన నిబంధనలు చేర్చారు. ఈ తరహా కేసులను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూసేందుకు విచారణను 3 నెలల కాల పరిమితిలోనే పూర్తి చేయాలనే నిబంధనను తీసుకొస్తున్నారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ మరియు ఎన్టీఏ నిర్వహించే అన్ని కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం మనం చూస్తున్నాం. అసలు ఈ బిల్ అంటే ఏంటి, ఇందులో ఎటువంటి అంశాలు ఉంటాయి ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రత్న. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం రేగినటువంటి అంశం మనకు అందరూ తెలిసిందే, నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం. సో ఇది లక్షలాది మంది విద్యార్థులతో సంబంధించిన అంశం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు సంబంధించిన అంశం. సో ఆ ఘటన మొత్తంగా కూడా తీవ్ర కలకలం రేపింది ఆ పేపర్ లీకేజ్ ఘటన వ్యవహారం. దాంతో నీట్ పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నీట్ ను అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ఈ పేపర్ లీకేజ్ ఘటన మాత్రం ఒక రకంగా దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. సో ఒకవైపు ఆ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి చట్టపరంగా తీసుకోవాల్సిన కేసులు, సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. అయితే మరోవైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీనికి మరొక అంశం తాజాగా కూడా ఈ కేంద్రం ఒకవైపు ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం పైన రాజకీయంగా తీవ్ర దుమారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై కొంత ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇక ఈ పేపర్ లీకేజ్ ను మొత్తంగా పూర్తి స్థాయిలో అరికట్టడానికి, పేపర్ లీకేజ్ ఘటనలే మొత్తం ముందు జరగకుండా ఉండడానికి కొన్ని పకడ్బందీగా ఓ చట్టం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దీంట్లో భాగంగానే ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ కి సంబంధించి కఠినతరమైన ఒక బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. సో ఇప్పటికే ఏదైతే పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం 2024 ఉందో దానికి సవరణకు సంబంధించి ఆమోదం తెలిపేందుకు సిద్ధపడి తెలుస్తుంది. ఈ బిల్లును సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది, ఆమోదించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే కాసేపు క్రితమే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. సో పార్లమెంట్ ముందు సోమవారం కూడా ఈ పార్లమెంట్ ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ గానే ఆ బిల్లు ఆమోదించే అవకాశం కనబడుతుంది. సో దీంతో ఇప్పటికే ఈ ఇటీవల 2-3 రోజులుగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి ఆందోళన వాటిపై స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మొత్తం ఎంటైర్ వ్యవహారంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే మొత్తంగా శిక్ష పడేలా, ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిగి శిక్ష పడేలా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సంబంధించిన అంశం కూడా ఈ బిల్లులో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఈ పేపర్ లీకేజ్ సంబంధించి ఎగ్జామ్ లో గానీ ఎవరైనా అక్రమాలు చేసినా లేకుంటే పేపర్ డిజిటల్ ట్యాంపరింగ్ చేసిన వాటి సంబంధించి వాటికి కూడా ఈ కఠిన చర్యలకు మొత్తం కూడా ఈ చట్టంలో రూపొందించబడుతుంది. సో ఎవరైతే ఈ విధంగా కూడా ఈ పేపర్ సంబంధించి లీకేజ్ చేసినా లేకుంటే డిజిటల్ ట్యాంపరింగ్ చేసినటువంటి ఏదైతే మొత్తం ఇంటర్ లీకేజ్ సంబంధించి దీంట్లో దోషులకు కఠినంగా శిక్షించాలని కేంద్రం భావిస్తుంది. దాంట్లో భాగంగానే గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం కనబడుతుంది. కేవలం జైలు శిక్షనే కాదు, వాళ్ళు ఎవరైతే ఈ మొత్తం గ్యాంగ్ ఉంటారో, ఎవరైతే మూటాలు ఉంటారో, ఎవరైతే ఉంటారో ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించి లీకేజ్ చేసేవారు వాళ్ళకి 10 కోట్ల వరకు కూడా జరిమానా విధించేలాగా ఈ కొత్తగా చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పాటు పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో చాలా కీలకంగా ఈ బిల్లు ఉండబోతున్నట్టుగా కూడా ఇంటర్నల్ గా మన కేంద్ర మంత్రులు కేంద్రం చెప్తున్న ఆ పరిస్థితి కనపడుతోంది. సో మొత్తంగా ఈ చట్టం వర్తించే చాలా కేంద్రం నిర్వహించే అంటే జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలన్నింటికి కూడా ఈ బిల్లు ఈ చట్టం వర్తించే అవకాశం ఉంది. సో మొత్తంగా నీట్, యూపీఎస్సీ, ఎస్ఎస్సీతో పాటుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలు చేపట్టే పరీక్షలో కూడా దీంతో పాటు ఇతరత్ర జాతీయ స్థాయిలో నిర్వహించే
పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కూడా ఎంటైర్ ఈ యొక్క చట్టం వర్తిస్తుంది. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా కఠినతరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులకు సంబంధించిన అంశం భవిష్యత్తుకు, ఎందుకంటే చాలా సంవత్సరాల తరబడి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు, అందులోనూ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఒక్కరు చేసిన తప్పుకు మొత్తం విద్యార్థులు అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లాంటి తరుణంలోనే ఈ యొక్క బిల్లును చాలా సీరియస్ గా కఠినతరంగా తీసుకురావాలనుకుంటుంది. సో కేంద్రం దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతుందో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ ఉందో దానికి సంబంధించి సవరణకు ఆమోదించింది. ఈ బిల్లును సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడుతుంది. దీంతో పాటుగా నీట్, యూజీసీ ఇటువంటి జాతీయ స్థాయి పరీక్షల పేపర్ కూడా ఈ ఘటన తర్వాత తీసుకొచ్చిన ఒక కీలక నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ పరీక్ష మాఫియా కావచ్చు, ఎవరైతే గ్యాంగ్స్ ఉంటారో టెక్నికల్ గా కూడా పేపర్ ట్యాంపరింగ్ పడిపోయి వీటన్నిటికీ కూడా కఠిన చర్యలకు ఇప్పటికే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో నేర తీవ్రతను బట్టి 10 లక్షల నుంచి కోటి వరకు జరిమానా ఒక అంశం అయితే, ఇక 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష కూడా కొంత దీంట్లో చట్టంలో పొందుపరుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులుగానే ఉండాలని చెప్పేసి సో మొత్తం సవరణలో ఇందులో ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అంటే అందుతున్న సమాచారం ప్రకారం చాలా డిజిటల్ పేపర్ లీక్లు, హ్యాకింగ్, సర్వర్ చొరబాట్లపై కూడా ప్రత్యేకంగా కొద్ది నిబంధనలు ఉండబోతున్నాయి. పరీక్షకు ముందు ప్రశ్న పత్రాలు ప్రసారం చేసిన వారిపై కఠిన శిక్షలు ఉంటాయి. పరీక్షా కేంద్రాల భద్రత, సీసీటీవీ, డిజిటల్ ట్రాకింగ్ చట్టబద్ధంగా కొంత చేస్తున్నారు. సో రాష్ట్రాలు, కేంద్ర ఏజెన్సీల మధ్య సమన్వయానికి స్పష్టమైన ఒక విధానం కూడా దాంట్లో ఉండబోతుంది. ఆర్థిక లాభం కోసం పేపర్ లీక్ చేసిన నెట్వర్క్ వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా జప్తు చేయడానికి కూడా వెనుకాలనేటువంటి కొన్ని కఠినతర చట్టాలు దీంట్లో ఉండబోతున్నాయి. సో మొత్తంగా చూడాలి, రాజకీయంగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గా మారింది. ఎందుకంటే ఒక రకంగా గత మోడీకి సంబంధించి ఎంటైర్ గా ఇప్పుడు 3వ టర్మ్ ప్రధాని కొనసాగుతున్నాడు. అలాంటిది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ అంశాన్నైనా చాలా పకడ్బందీగా సమర్థవంతంగా ప్రధాని మోడీ ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఒక నీటి పరీక్షా పత్రం అనే ఉదంతం మాత్రం కొద్దిగా ఆత్మరక్షణలో పడేసినట్టుగా బీజేపీ నుంచి ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు దాని పూర్తి స్థాయిలో అంటే ఒక పొరపాటు జరిగింది, దాన్ని సవరించుకున్న ప్రయత్నంలో భాగంగానే ఈ కఠినతర చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఈ సోమవారం రోజు ఈ యొక్క పేపర్ లీకేజ్ సంబంధించి కొత్త చట్టం మాత్రం పార్లమెంట్ ఆమోదించే అవకాశం కనబడతా ఉంది. రాధాకృష్ణ, అటు జంతర్ మంతర్ దగ్గర ఏ విధంగా అయితే ఆందోళనలు జరుగుతున్నాయో మనం చూసాం. సిజేపీ ఆందోళన వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అయితే మరి అక్కడ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనుకోవచ్చు? అంటే ఆల్రెడీ కేంద్రము ఈ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి ఏదైతే నీటి పరీక్ష పేపర్ లీకేజ్ అయిందో దానికి సంబంధించి వెంటనే మే 3వ తేదీన పరీక్ష జరిగింది. 4వ తేదీన లీక్ అయినట్టుగా అనుమానం కలిగితే వెంటనే మే 14లోనే రద్దు చేసింది. సో ఆ తర్వాత సిబిఐ కూడా విచారణకు ఆదేశించి ఎవరైతే దోషులు ఉన్నారో ప్రాథమికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించి సిబిఐ కేసు విచారణ జరుగుతోంది. ఇది ఒక అంశం అయితే, భవిష్యత్తులో కూడా అప్పటికే ఈ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి భవిష్యత్తులో మరొకసారి జరిగే కూడా కేంద్రం కూడా అదే ఆలోచనలో ఉంది. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పలు కీలక నగరాల్లో ఈ యొక్క ఆందోళన చేపట్టడం, దానికి ఇటీవల పార్లమెంటు సమావేశాలకు సంబంధించి మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ మొత్తం ఉద్యమం కూడా పతాక స్థాయికి చేరింది, తారాస్థాయికి చేరింది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లక్ష్యంగానే కాంగ్రెస్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన దిగింది జంతర్ మంతర్ వద్ద. కానీ అనూహ్యంగా ఒక్కటుండి శాంతియుతంగా జరుగుతున్న ఆందోళన ఒక్కసారిగా 20వ తేదీ ఆ పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డుకునే భాగంలో పోలీసులు, భద్రతా బలగాల మధ్య కొంత పెరుగులాట జరిగింది. అది అల్టిమేట్ గా ఒక తీవ్ర స్థాయికి వెళ్ళి లాఠీచార్జ్ చేసే పరిస్థితి వచ్చింది. సో లాఠీచార్జ్ జరగగానే మొత్తం సీన్ మారిపోయింది. మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు జూలై 20వ తేదీ నుంచి కూడా మారిపోయి, దాంతో ప్రతిపక్షాలు కూడా జతగలపడం, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, లాఠీచార్జ్ పై ప్రభుత్వం కూడా ప్రకటన చేయాలని చెప్పేసి ఇవి రకరకాల డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. సో ఇవన్నీ నేపథ్యంలో కొంత ఒత్తిడిలోకి గురైన పరిస్థితి ఉంది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ ఒక అంశం అయితే, లాఠీచార్జ్ పై జరిగినటువంటి వారి పోలీసులపై చర్యలు తీసుకోవాలనేది కూడా తెరపైకి తెచ్చారు. సో ఈ నేపథ్యంలో మోడీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని మరీ కంటిన్యూ చేస్తే, అంటే దీనిపై రెస్పాండ్ కాకుంటే అల్టిమేట్ గా రాజకీయంగా కూడా పెను నష్టం కలిగిస్తుందని ముందుగానే గ్రహించినటువంటి మోడీ 2 రోజుల క్రితమే రెస్పాండ్ అయ్యారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. సో ఒకవైపు
గతంలో ఎప్పుడు కూడా చర్చల ప్రతిపాదన తీసుకురావని మోడీ ఏకంగా తనే రంగంలో దిగి వెంటనే ఇటు జేపీ నడ్డా కావచ్చు, జితేంద్ర సింగ్ నుంచి చర్చలకు కాంగ్రెస్ జనతా పార్టీతో 2-3 దఫాలుగా చర్చలు జరిగాయి. సో అల్టిమేట్ గా చాలా సానుకూలంగా ఈ రోజు కూడా 2 గంటల పాటు చర్చలు జరిగాయని చెప్తున్నారు. రేపు మరింత చర్చలు మరోసారి ఉండబోతున్నాయి. రేపు మధ్యాహ్నం కల్లా ఈ ఎంటైర్ ఎపిసోడ్ సంబంధించి మరింత పెద్ద సెన్సేషనల్ గా ఒక సంచలన నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. కాంగ్రెస్ జనతా పార్టీ కూడా ఇప్పుడు మోడీ కేంద్రం సంబంధించిన చర్చల్లో కొంత సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఒక చట్టం తీసుకురావడం, ఈ చట్టానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏమేమి ఉన్నాయో కూడా దీంట్లో ఉన్న అంశాలన్నీ కూడా కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు అత్యంత కీలకమైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటుగా విద్యా వ్యవస్థలో సమూల పరీక్ష నిర్వహణ విధానం మార్పులు తేవాలని ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాన్ని కట్టుబడే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చట్టంలో ఉండబోతోంది. సో ఇదొక సానుకూల అంశంగా కాంగ్రెస్ జనతా పార్టీ అన్ని అంశాలను కూడా ఆహ్వానించే పరిస్థితి ఉంది. దీనికి తోడు ఎవరైతే నీట్ పరీక్ష వల్ల ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం ఇచ్చేందుకు కేంద్రం కూడా కొంత సంసిద్ధంగా ఉన్నట్టుంది. ఈ అంశాల పట్ల రేపు మధ్యాహ్నం కల్లా ఈ అన్ని అంశాలు కొలిక్కి వచ్చే మండే రోజు పార్లమెంట్ ముందు కొత్త బిల్లు ఆమోదించే అవకాశం కనబడుతోంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.